ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ప్రతి 100 ఏళ్లకోసారి ఏదో ఒక వ్యాధి ప్రపంచాన్ని కుదిపేస్తూ ఉంది. అంటే ఎవ్రీ 100 ఇయర్స్‌కి ఏదో ఒక పాండమిక్ వస్తుంది. మనం చూస్తే 1720లో ప్లేగ్ వచ్చింది. 1820లో అంటే 1820స్‌లో కలరా వచ్చింది. 1920స్‌లో స్పానిష్ ఫ్లూ వచ్చింది. 2020లో కోవిడ్-19 వచ్చింది. ఇది 1500లో కూడా దాదాపుగా స్టార్ట్ అయింది. 1520లో కూడా మసూచి వచ్చింది. మసూచి వేరియలా అనే వైరస్ వల్ల వస్తుంది. ప్రధానంగా ఇది ఫేస్ టు ఫేస్ ఏదైనా మనం ఆ స్మాల్ పాక్స్ ఉన్న వ్యక్తిని మనం తాకడం ద్వారా గానీ, వాళ్ళు పట్టుకున్న వస్తువులు పట్టుకోవడం ద్వారా గానీ ఇది మనకొస్తుందనమాట. ఫీవర్ వల్ల ఫీవర్ ఉంటుంది. దీనికి వామిటింగ్స్ ఉంటాయి. చర్మం మీద దద్దుర్లుంటాయి. బొబ్బలు ఏర్పడతాయి. ఇది అందరికీ తెలిసిందే. అలాగే ప్లేగ్ అయితే మనకి ఎలుకల నుంచి వ్యాపిస్తుంది. జ్వరము, తలనొప్పి ఇలాంటి లక్షణాలుంటాయి ప్లేగ్‌లో కూడా. ఇది 14థ్ సెంచరీ నుంచి స్టార్ట్ అయింది. బ్లాక్ డెత్ అని కూడా పిలుస్తారు దీన్ని. ఇదొక తీవ్రమైన వ్యాధి. విబ్రియో కలరా అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. కలుషితమైన నీరు, ఆహారం ద్వారా వ్యాపిస్తుంది. దీని లక్షణాలు వామిటింగ్స్ ఎక్కువ ఉంటాయి. డీహైడ్రేషన్ ఉంటుంది. ఇది కూడా అంతే. 19థ్ సెంచరీలో దాదాపుగా ఇది 19థ్ సెంచరీ అలా స్టార్ట్ అయ్యి చాలామంది చావుకి కారణమైంది. అలాగే మనకి కోవిడ్-19 అయితే చాలా రకాలుగా బాధపడ్డాం కోవిడ్-19తో. సో, ఈ 100 ఇయర్స్‌కి రావడం అనేది ఇదొక మిత్ అనుకోవాలా? లేకపోతే దీని వెనకాల ఏవైనా కారణాలున్నాయనుకోవాలా? ఆలోచించండి.